ఈ జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. మనం ఇప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఒక టీ అమ్మే వ్యక్తి రాజకీయాలు చేయొచ్చా, ఒక లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా రావచ్చు, ఎలా ఎదగచ్చు అనేది ఆయన చూపించారు. అలా అంటే కొంతమంది వ్యక్తులను కూడా పేరుతో ప్రస్తావించి మరి గతంలో చెప్పిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో ముఖ్యంగా గర్భాన సత్యబాబు గారు పాలకొండ నియోజకవర్గంలో చాలా కీలకమైన నాయకులు. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన. ఆయన అడిగి జనసేన పార్టీలో ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది ఏదైతే టికెట్ ఆశించి పార్టీలు మారే వ్యక్తులు కొంతమంది కనిపిస్తున్నారు. అసలు పాలకొండ నియోజకవర్గం అనేది ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఆయనకి టికెట్ రాదు అని ఆయనకి తెలిసే ఆయన భుజాన జనసేన పార్టీని మోస్తున్నారు. అసలు ఆయన ఎందుకు మోస్తున్నారు, ఇప్పుడు పార్టీ వాళ్ళే ఎవరైతే మారే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా చూస్తారనేది ఆయన అడిగేస్తుంది. ఆయన చెప్పండి అన్న, ఎలా ఉంది పాలకొండ? ముఖ్యంగా మీకు సీట్ రాదని ఫస్ట్ నుంచి చాలా మందికి మీకు తెలుసు, మీరు పార్టీలో వచ్చినప్పుడే. అయినా కానీ పార్టీలోకి ఎందుకు వచ్చారు? ఏమి ఆశించకుండా ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం ఎందుకు కష్టపడుతున్నారు? ఏ స్వార్థం లేకుండా, ఏమి ఆశించకుండా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను బతికిన ఎన్ని రోజులు బతుకుంటే అన్ని రోజులు నా యొక్క సంపదని నా శక్తి మేరగా ప్రజలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆయన సినిమాలు చూసి పెరిగిన వ్యక్తులు మేము. మరి ఆయన ఆశయాల కోసం మేము పనిచేయాలని ఈరోజు మరి ఈ కాన్స్టిట్యున్సీలో మేము పనిచేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు మీరు ఏమన్నా ఆశించారా? ఏదన్నా పదవి కానీ, లేదంటే ఇక్కడైతే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అయితే అవకాశం లేదు, అది మీకు తెలుసు. కానీ ఎందుకు వచ్చారు మరి? చెప్తున్నాం కదా, ఆయన యొక్క ఆశయాలు, నేను నమ్మే నా నాయకుడు, ఆయన సిద్ధాంతాలు. అంటే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమైన ఒక సినిమా చూస్తే సరిపోదు కదా. మరి ఆయన ఈరోజు రాజకీయంలోకి వచ్చారు. మరి ఆయన మనం పనిచేస్తేనే కదా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ జనసేన పార్టీ అనేది గెలుస్తుంది. మరి ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన ఆశయాల కోసం, నేను నచ్చిన వ్యక్తి కోసం నేను పని చేయాలని ఈ రోజు పాలకొండ నియోజకవర్గం నేను వర్క్ చేయాలి. వేరే ఆశ లేదు, ఆశయం లేదు. మాది ఒకటే ఆశయం, ఒకటే నినాదం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చెప్పారు, కాపులు పెద్దన పాత్ర వహించండి అని. మరి ఆయన నాకు తెలిసి 2 సంవత్సరాలు అవుతుంది అని చెప్పి, నేను 10 ఏళ్ళుగా పెద్దన పాత్ర వహిస్తున్నా. ఎందుకంటే ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, నేను ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని. నాకు ఇక్కడ ఎటువంటి నేను పోటీ చేద్దామన్న అర్హుడు కాదు. మరి నా యొక్క నాయకుడి కోసం నేను ఈ కాన్స్టిట్యున్సీలో పనిచేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చాలా మంది టికెట్ రాలేదని, వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో అవకాశం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వర్క్ చేశారా లేదా అని పక్కన పెడదాం, అది దాని గురించి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది వ్యక్తులు, ఎవరైతే పోదిరి మహేష్ గారు కావచ్చు, అవునండి, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి ఎలా చూస్తారు, మీరేం చెప్తారు? సరే, నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు పొత్తు ధర్మంలో అది పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటించారు, చంద్రబాబు నాయుడు గారు పాటించారు, బీజేపీ నాయకులు కూడా పాటించారు. నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం వచ్చుంటే, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం వచ్చుంటే మీరు వెయిట్ చేయాలి, మీకు అతను న్యాయం చేస్తాడు. మీ స్వార్థాల కోసం జనసేన పార్టీలో చేరి ఈరోజు మీకు టికెట్ అవ్వలేదని పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. మీరు నీతివంతుల, నిజాయితీ పరుల, మీరు దొంగ, అది మీకే వదిలేస్తున్నాం మేము. మీకు నిజంగా ఆశయాల కోసం, సిద్ధాంతాలు వచ్చుంటే మీరు ఆయన ఆశయాల కోసం పనిచేయాలి. మరి ఈరోజు మనం చూసుకుంటే 40 సంవత్సరాలు అవుతుంది టీడీపీ పార్టీ పెట్టి. మరి అందులో కొంతమంది టికెట్లు రాలేదు. మరి వాళ్ళు ఏమైపోలే? మరి మీకన్నా సీనియర్ నాయకులే కదా వాళ్ళు. మరి పొత్తు ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు కదా. మరి నిజమైన పొత్తు ధర్మం మీరు ఎందుకు పాటించట్లేదు? అది మీ వ్యక్తిగత స్వార్థాల కోసం వచ్చారు. మీ స్వార్థాల కోసం జనసేన పార్టీని ఓడుకున్నారు. ఇలాంటి దొంగల కోసం మాట్లాడడానికి నాకు కూడా మనసు రాదు. అలాంటి వాళ్ళ కోసం మాట్లాడడం టైం వేస్ట్ అని నేను అనుకుంటాను. అంటే చాలా మంది మీ పార్టీకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేసాం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసాం, పార్టీని ఎంత బలం పెంచాం ఇక్కడ ఈ నియోజకవర్గం అన్నారు. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ పార్టీని ఎంత పటిష్టంగా, ఈ స్థాయి అంటే జనసేన పార్టీని ఇక్కడ సీట్ ఇచ్చేంత స్థాయిలో మీరు తీసుకొచ్చారు, దీన్ని ఎలా సాధ్యపడింది? సో మేము ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన 3 నెలలకి నేను పాలకొండ నియోజకవర్గం రావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి స్థితిగతులు కనుక్కున్నా. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానంగా ప్రతి గ్రామంలో తిరిగాను, ఆ యూత్ని కలిశాను. వీళ్ళకి ఏం చేస్తే యూత్ మన వైపు మళ్ళుతారనే ఒక ఉద్దేశంతో టోర్నమెంట్లు మెయిన్ నేను పెట్టా. క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్, ఈ విధంగా మొబిలైజేషన్ చేసి యూత్కి దగ్గర అయ్యి, మరి ఆ గ్రామాల్లో మనం జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే మనం కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలి.
ఆ సేవా కార్యక్రమం ఏంటంటే ప్రతి గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే, సో మేము ప్రజల్లోకి వెళ్ళాలంటే సేవ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జనసేన అనుకొని వెళ్తే ఎవరమో అప్పుడు పార్టీ అంత డెవలప్మెంట్ లేదు. సో పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలంటే మన వంతుగా మనం సేవాకారం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మహిళలకి, మెయిన్ థింగ్ మహిళలకి ప్రతి గ్రామంలో బట్టలు పంపిణీ కార్యక్రమం చేశాం. ప్రతి ఒక్క యూత్కి క్రికెట్ కిట్లు ఇచ్చాం. మరి ఈ విధంగా ఎవరికైనా ఆపద వస్తే మా వంతుగా మేము సహాయ కార్యక్రమాలు చేసాం. ఈ విధంగా ముందుకు తీసుకుపోయి మా యూత్ని అట్రాక్షన్ చేసుకొని పార్టీలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆశయంతో ఆయన ఒక సిద్ధాంతాలు వచ్చి కూడా యూత్ కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఈసారి ప్రతి ఒక్క జన సైనికుడు వాళ్ళ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించే స్థాయికి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చారని, అది పవన్ కళ్యాణ్ గారి దయ అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈసారి టీడీపీకి సంబంధించిన వ్యక్తికే సీట్ ఇచ్చారు, టీడీపీకే ఇవ్వచ్చు కదా, అలాంటి వ్యక్తులు మళ్ళీ టీడీపీలో జనసేనలో జాయిన్ చేసుకోవడం ఎందుకు అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఆ కండవా వేసుకోవడం ఎందుకు, మొత్తం పార్టీని విలీనం చేసేయచ్చు కదా టీడీపీకి సంబంధించి అనుకుంటున్నారు. ఓకే సార్, దానికి నేను ఒక చెప్తాను సార్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్ కొంతమంది, వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు సార్? వైసీపీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కాంగ్రెస్ లో ఉండొచ్చు కదా. వాళ్ళు టీడీపీని వీడి మా జనసేనలోకి వచ్చారు, మేము స్వాగతించాం. తప్పేముంది ఇందులో? ఆ ప్రశ్న ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి హక్కు లేదని నేను అనుకుంటున్నాను. పొత్తులో ఉన్నారు కదా, దాని గురించి. పొత్తు ధర్మంలో ఏముంది సార్? పొత్తు ధర్మంలోనూ వచ్చారు అనుకోండి, కొన్ని పొత్తులోనూ జనసేనలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, జనసేన ఉంటుంది. పొత్తులో జాయిన్ అవ్వకూడదని రూల్ ఏం లేదు కదా. సో మేము కొన్ని మా సమీకరణ మాకు ఉంటాయి. పొత్తు ధర్మంలో ఆయనకు కొంచెం బలం ఉంది. అదే విధంగా ఇప్పుడు వైసీపీకి నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, టీడీపీకి వేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే జనసేన అనుకుంటే న్యూట్రల్ గా ఓట్లు పడతాయని మా ఆలోచనతో మేము అదే ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది మరి ఈసారి ఇప్పుడు నిమ్మక జయకృష్ణ గారికి ఎలా అవకాశాలు ఉన్నాయి? ఆయన మీతో కలుస్తున్నారా? మీతో కలిసి ప్రయాణం చేయడానికి కలిసిపోయారా? టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరిలో కలిసి పనిచేయడానికి బాగానే ఉంది? ఖచ్చితంగా అందరిని కలుపుకొని వెళ్తున్నాడు. ఇందులో ఎటువంటి నో డౌట్, ఎటువంటి అభిప్రాయం అయితే ఏం లేదు. అందరినీ సమన్వయపరుచుకుంటూ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఆయన కూడా వెళ్తున్నాడు, మేము కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నాం. మా లక్ష్యం ఏంటంటే మా బాస్ ఏది చెప్పాడో అది చేయడమే మా యొక్క ఉద్దేశం. ఆయన యొక్క మాటని తప్పకుండా మేము పాటిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాము. అదేవిధంగా పాలకొండ నియోజకవర్గంలో 20-30 వేల మెజార్టీతో జనసేన పార్టీని గెలిపించి మేము పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. ఇకపోతే వైసీపీ నుంచి చాలా మంది ఈ మధ్యన మీలాంటి ఎవరైతే కొంతమంది ఇబ్బంది పడ్డారో, టికెట్లు రాని వాళ్ళు కావచ్చు, లీడర్స్ కి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని గతంలో అనుకున్నారు, వాళ్ళందరికీ ఎరవేసే పని పెట్టుకుంది. మీకు ఏమన్నా ఆఫర్స్ వచ్చినాయా? ఖచ్చితంగా అన్ని పార్టీల నుంచి కూడా నాకైతే ఆఫర్స్ వచ్చాయి. నేనైతే నాయకుడు ఆశయాల కోసం నేను ఉదాహరణ చెప్తాను సార్. మాది ఎస్టీ నియోజకవర్గం, ఇది నేను కాపు. అయినా తెలిసి నేను ఎందుకు పని చేస్తున్నా? నా నాయకుడి కోసం నేను పని చేస్తున్నా. నన్ను కొనేవాడు ఎవడుంటాడు ఇక్కడ? నన్ను కొనే ధైర్యం ఎవరికి ఉంది? నన్ను కొనలేరు కదా. నా నాయకుడి ఆశయాల కోసం నేను ఇక్కడ నాకు రాదని తెలుసుకుని నేను పని చేసినప్పుడు నన్ను కొనే ధైర్యం ఎవరు చేయగలుగుతారు? చేసినా మేము తిరస్కరించాం. అలా నేను మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, అయ్యా నేను ఒక కాపు బిడ్డని, నా కాన్స్టిట్యున్సీ ఎస్టీ, నాకు ఏమి రాకపోయినా 10 ఏళ్ళుగా నా అధినేత కోసం పని చేస్తున్నా. నిజంగా మీలో కూడా అటువంటి ఆలోచన ఆశయాలు ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడండి, మనందరికీ ఆయన న్యాయం చేస్తాడని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈసారి అయితే గెలుపు పక్కా అంటారు పాలకొండలో? ఖచ్చితంగా 20,000-30,000 మెజార్టీతో పాలకొండలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి గెలుస్తుందని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.